వాళ్ళు పేరుకేమో మామ అల్లుళ్ళు, రాజకీయంగా ఒకరికొకరు బలమైన ప్రత్యర్థులు. సై అంటే సై అంటున్న ఈ ఇద్దరు నేతలు అభివృద్ధి విషయంలో నువ్వెంత అంటూ తొడలు కొడుతున్నారట. నియోజకవర్గంలో ఒక రోడ్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నారు. ఆ అంశంలో మాటల యుద్ధమే చేస్తున్నారు. రాజకీయంగా ఆ జిల్లాలో ఈ అంశం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఏంటా కథ? పల్నాడు జిల్లాలో హీట్ ఎక్కిన రాజకీయం. అటు మామ, ఇటు అల్లుడు. పెదకూరపాడులో రోడ్డు పెట్టిన రచ్చ. మామ మొదలెట్టారు, మరి అల్లుడు పూర్తి చేస్తారా? పల్నాడు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంగా పెదకూరపాడుకు పేరుంది. పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయంగానూ ప్రత్యేకమైంది. అలాంటి చోట ఒక రోడ్డు మార్గం ఇప్పుడు పొలిటికల్ హైటెన్షన్ ను క్రియేట్ చేస్తోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ రోడ్ లైన్ నియోజకవర్గంలోని 5 మండలాలకు గాను 4ని కలుపుతూ వెళ్తోంది. దీంతో ఇక్కడ పోటీ చేసే నేతలెవరైనా సరే ఆ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీలిస్తూ ఎన్నికల్లో ఓట్లు అడుగుతుంటారు. 2019లో ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నంబూరి శంకర్రావు ఇదే హామీ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించారు. ఇచ్చిన హామీ ప్రకారం 2023లో ఆ రోడ్డు నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చారు. అమరావతి టు బెల్లంకొండ వరకు సాగే ఈ రోడ్డు నిర్మాణం ఇప్పుడు పొలిటికల్ గా మరోసారి నిప్పురాజేసింది. ఈ రోడ్డు నిర్మాణ పనుల్ని ఎన్నికలకు సరిగ్గా కొన్ని నెలల ముందు ప్రారంభించారు నంబూరి. అంతేకాదు, ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాకే తిరిగి ఎన్నికల బరిలో ఉంటానంటూ శపథం కూడా చేశారు. అయితే రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండానే 2024 ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది. మరోసారి బలంగా పనిచేసిన ఈ రోడ్డు అస్త్రం ఆయనను ఓటమి పాలు చేసింది. కూటమి అభ్యర్థి వరుసకు మేనల్లుడైన భాష్యం ప్రవీణ్ చేతిలో నంబూరికి ఓటమి తప్పలేదు. అయితే మామదారిలోని అల్లుడు అన్నట్టు ఇదే రోడ్డు అంశాన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకున్నారు ప్రవీణ్. ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగిన ప్రవీణ్ కూడా అమరావతి బెల్లంకొండ రోడ్డు మార్గం పూర్తి చేస్తానంటూ ఓటర్లకు పెద్ద హామీయే ఇచ్చారు. అయితే ఆయన గెలిచి ఏడాది పూర్తయినా రోడ్డు నిర్మాణం పనులు ముందుకు సాగకపోవడం పొలిటికల్ దుమారానికి కారణమవుతోంది. తమ హయాంలో ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనుల్ని ఎందుకు కొనసాగించడం లేదంటూ అల్లుడు ప్రవీణ్ పై విమర్శలు ఎక్కుపెట్టారు మామయ్య శంకర్రావు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాష్యం ప్రవీణ్ విఫలమయ్యారంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో మరోసారి నియోజకవర్గ రాజకీయం ఈ ప్రధాన రహదారి చుట్టూ తిరగడం మొదలెట్టింది. మామ ఆరోపణలకు భాష్యం ప్రవీణ్ కూడా అంతే ధీటుగా సమాధానమిచ్చారు. 4 ఏళ్ల పాటు తాత్సారం చేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఎన్నికల ముంగిట హడావుడిగా రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన వారు ఇప్పుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అంటూ కౌంటర్ విసిరారు. రోడ్డు నిర్మాణ వ్యయాన్ని పెంచేసి తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఆ రోడ్డు పనుల్లో అప్పటి వరకు పూర్తయిన పనులకు బిల్లులు కూడా చెల్లించకుండా ఎగ్గొట్టారంటూ నంబూరిపై ఎదురుదాడి చేస్తున్నారు భాష్యం ప్రవీణ్. ఎప్పుడైతే ఏంటి, మామయ్య మొదలెట్టాడు, మరిప్పుడు ఈ రోడ్డు నిర్మాణ పనుల్ని అల్లుడు గారు పూర్తి చేస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. రోడ్డు మార్గం పూర్తి కాకపోవడం అటుంచితే అసంపూర్తిగా మిగిలిపోయిన పనులతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశం రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉండటంతో ఈ విషయంలో నంబూరి శంకర్రావు పదే అధికార పార్టీని ఇరుకుని పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది గ్రహించిన ఎమ్మెల్యే ఎత్తుకు పై ఎత్తులతో మామకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న 25 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఎక్కడ ఆగాయో అక్కడే పనులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకున్నారు. మొత్తానికి ఒక రోడ్డు విషయంలో మామాల్లుళ్ల మధ్య పోరు రసవత్తరంగా ఉందని పెదకూరపాడు జనం గుసగుసలాడుకుంటున్నారు. సొంత గొడవలు, సొంత తగాదాలతో కాకుండా అభివృద్ధిలో మామాల్లులు సై అంటే సై అంటుండడం మంచి పరిణామం అంటున్నారు. ఇద్దరు ఇదే స్పీడ్తో ముందుకు సాగితే నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారట. మరి వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.